నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ భార్యను కలవతిని పరామర్శించిన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం చూస్తే ఒప్పుకోమని, న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడతామని ఆయన అన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు ఏకశివ ఇంటికెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నాయుడు కుటుంబాన్ని కూడా గుడివాడ అమర్నాథ్, బొడ్డేటి ప్రసాద్ పరామర్శించారు. నిన్న ఉదయం అంతా ఒక హైడ్రామా నడిపారు. ఏదో సర్చ్ ఆపరేషన్ కోసం వీళ్ళందరూ వచ్చారన్నటువంటిది చెప్పారు. కొంతమంది వాళ్ళు కూడా ఏదో లీగల్ ఒపీనియన్ తీసుకుంటే గతంలో పెట్టినటువంటి 324 అనుకుంటా 324 కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఈ 324 అనేటువంటిది బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. సో దీని మీద ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే రిమాండ్గా వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి రిలీజ్ అయిపోతారు, బెయిల్ ఇచ్చేస్తారు. కాబట్టి ఆ మోహరించినటువంటి పోలీసులందరినీ కూడా ఏదో సర్చ్ ఆపరేషన్ తీసుకొచ్చామనేటువంటిది దాన్ని మళ్ళీ డైవర్ట్ చేశారు. .326 సెక్షన్ మార్చి అప్పటికే కాస్త ఏదో పొలిటికల్ ఇది నడుస్తూ ఉంది, మోటివ్తో నడుస్తూ ఉంది అన్నటువంటి ఉద్దేశంతో గణేష్ గారు కూడా యాంటిసిపేటరీ అప్లై చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈలోపు మా టౌన్ పార్టీ అధ్యక్షుడు శివన్ గాని అలాగే నాయుడు ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని నిన్న 14 రోజులు రిమాండ్ కోర్టు విధించడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరినైతే ఇప్పుడు మోటివ్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఎవరైతే వాచ్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మ్యాన్కి ఏదో దెబ్బ తగిలినట్టు, ఆయనకి ఏదో సర్జరీ జరిగినట్టు దాని ఫోటోలన్నీ కూడా చూపిస్తున్నారు. అంటే 27వ తారీఖు తగిలినటువంటి దెబ్బ తర్వాత ఎలా తగిలింది? పోనీ 27వ తారీఖు ఇన్సిడెంట్ అయిన తర్వాత మరుసటి రోజు మీరే సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలందరినీ కూడా మీరు సోషల్ మీడియాలో మా సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా, చూపించండి. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో ఆ వాచ్మ్యాన్ మీద వీరు దాడి చేస్తున్నట్టు ఉన్నటువంటి ఒక వీడియో చూపించండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఎందుకు మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? అంటే ఆయన కొట్టలేదు కాబట్టి, వారు దాడి చేయలేదు కాబట్టి, వారు వెళ్ళింది వేరే ఇంటెన్షన్తో జరుగుతున్నటువంటి పనుల్ని కోర్టు ఇచ్చిన కేవలం ఆయనకి ఏదో షోల్డర్ ప్రాబ్లం ఉండుంటుంది, మెడికల్గా ఆయనకి ఏదో ఇబ్బంది ఉండుంటుంది వాచ్మ్యాన్కి. ఆ ఉన్నటువంటి సర్జరీని ఏదో దాడిగా చూపించి ఒక పొలిటికల్ మోటివ్తో వీరిని ఇబ్బంది పెట్టాలి, గణేష్ గారిని వారితో పాటు ఉన్నటువంటి ఆ నాయకత్వాన్ని, మా పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కార్యక్రమం. ఇది ప్యూర్లీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక నిదర్శనం నిన్న జరిగినటువంటి పరిణామం నర్సీపట్నంలో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మీరు ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తాం, ఈ రకంగానే మేము దాడులు చేస్తాం, ఈ రకంగానే అక్రమంగా కేసులు పెడతాం అందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా పార్టీ ప్రతి కార్యకర్త వరకు అరెస్టులు అవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి, మీరు పెట్టేటువంటి టార్చర్లు అనుభవించడానికి, మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనడానికి పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి శివ వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తాం, వారికి ధైర్యం చెప్తాం. ఈ పోరాటం ఊరికే పోదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వ పెద్దలు, మిగిలినటువంటి వారిని నడిపిస్తున్నటువంటి పైన ఉన్నటువంటి వారి నాయకత్వం ఇప్పటికీ అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు దగ్గర అయిపోతూ ఉంది. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. మీరు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద మీరు ప్రజలకు చేయాల్సినటువంటి పనులు మానేసి, ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి, చేస్తామన్నటువంటి పనులు వదిలేసి, మీకు అంత ప్రజల మీద ఈ మమకారం ఉండుంటే మేము మొదలుపెట్టినటువంటి మీరు 500 పడకల మెడికల్ కాలేజు హాస్పిటల్ని తీసుకుని వస్తే దాన్ని కనీసం ఒక తట్ట మట్టి వేయలేకపోయారు. వాటి మీద మీ శ్రద్ధ చూపించుంటే ప్రజలు మెచ్చుకునేవాళ్ళు.